ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చి 23 అండి. మరి సిల్వలో యేసు ప్రభు పలికిన రెండవ మాట చూద్దాం. లూకా 23:43లో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనెను. సిలువలో వేలాడుతున్న రెండవ దొంగ యేసుప్రభు చెప్పిన మొదటి మాట విన్న తర్వాత మనసు మార్చుకున్నాడు. ఆయన నీతో పాటు నన్ను కూడా పరదేశకు తీసుకెళ్ళు అని అడిగితే అప్పుడు యేసుప్రభు వెంటనే అతని కోరిక తీర్చాడు. పరదేశు అనేది ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఉండే స్థలం. యేసుప్రభు రెండో మాట ద్వారా పరలోకం నిజమైందని మనస్ఫూర్తిగా నమ్మి అడిగితే మనకు దొరుకుతుందని తెలుస్తుంది. చివరి క్షణం వరకు క్రీస్తు కోరిక ఒకటే, నిత్యత్వంలో ప్రజలంతా తనతో ఉండాలని. ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము, గమ్యము అదే. ఆయన మానవ జీవితంలో అత్యంత దారుణమైన శారీరక శ్రమ అనుభవిస్తున్నప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించే విధానంలో ఏమీ మార్పు లేదు. యేసుప్రభుతో పాటు సిలువ వేయబడిన రెండవ దొంగ శారీరక మరణం పొందుటకు కొన్ని క్షణాలకు ముందు రెండవ మరణం నుండి తప్పించుకున్నాడు. ఈ లోకంలో యేసయ్యతో ఉన్న చివరి వ్యక్తి పరలోకంలో ప్రథమ వ్యక్తి. పరలోకంలో ఆయన కొరకు ఎదురు చూస్తున్న దేవదూతలు ఆయనతో పాటు శిష్యుల్లో ఒక్కడు కానీ హతసాక్షి కానీ వస్తాడని ఎదురు చూస్తూ ఉంటే ఈ దొంగను చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. అదే కృప అంటే. ఏ యోగ్యత లేని వాళ్ళను ఎన్నుకుంటాడు. మనం అందరం అంతే కదా. ఏ యోగ్యత లేకున్నా దేవుడు తన మహాకృప చేత మనల్ని ఎన్నుకొని రక్షించాడు. ఈ దొంగలో వచ్చిన మార్పులు ఏంటో గమనిద్దాం. లూకా 23లోనే మనం చదువుదాం. 40వ వచనం నుంచి చూస్తే దేవుని భయం అతనిలోకి వచ్చింది. నువ్వు భయపడు అని మొదటి దొంగతో చెప్తున్నాడు. తాను కూడా భయపడ్డాడు. రెండవది తన పాపినని శిక్షార్హుడనని గుర్తించాడు. అది కూడా చెప్తాడు కదా మొదటి దొంగతో. మనము పాపలు, మనం చేసిన తప్పు మనం చేశాం, కానీ ఈయన ఏ పాపం లేనివాడు, ఆయనను శిక్షిస్తుంటే ఇప్పుడైనా గుర్తించవా మన పాపం గురించి అని దొంగతో చెప్తూ ఉన్నాడు. మూడవది క్రీస్తే రాజాదిరాజు అని అర్థం చేసుకున్నాడు. నాలుగవది యేసు పలికిన మొదటి మాట అతన్ని మార్చివేసింది. మామూలుగా అయితే రక్షణ కార్యం 3 దశలుగా ఉంటుంది. పాప శిక్ష నుండి విడుదల, పాప శక్తి నుండి విడుదల, పాప ఉనికి నుండి విడుదల. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. అతను విశ్వసించాడు కాబట్టి మొదటి ప్రక్రియ అయిపోయింది. కానీ రెండవ ప్రక్రియ జరిగేదానికి టైం లేదు. మొదటిది మూడవది జరిగింది, కానీ రెండవ దానికి సమయం లేక కేవలం యేసయ్య ప్రార్థన ఆలకించాడు. వెంటనే ఆయనకు గ్రాంట్ చేశాడు. యేసయ్య ఆ దొంగ చేసిన ప్రార్థనకు ఆమెన్ అన్నాడు. ఇహలోకంలో నుండి పరలోకానికి తన కృప ద్వారా ప్రభు తీసుకెళ్లాడు. ఈ రెండవ దొంగ తన జీవితం బాగుపడడానికి అవకాశం ఇచ్చాడు. అతని విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది. అది ఏ విధంగా అంటే అబ్రహాంకు అతని విశ్వాసం నీతిగా ఎంచబడింది. మిగతా పాత నిబంధన భక్తులకు కూడా అంతే. పరదేశ్ పొందాడు అతను. మనం ఇంకా రక్షణ పొందకుంటే త్వరపడాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ ఆ దొంగలో జరిగిన ప్రక్రియ ద్వారా తండ్రి, ఇప్పటికైనా ఆలస్యం కాకుండా వెంటనే ప్రభు దగ్గరికి రావాలి అనే సంగతి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ పాప ఒప్పుకోలుతో క్షమాపణ పొందే అవకాశం మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.